హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 18 పర్వాలుగా ఉన్నటువంటి భగవద్గీత సారాంశాన్ని విందాం. భగవాను అనుగ్రహం పొందుదాము. మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. కన్నులు లేని ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర సంగ్రామంలో జరుగుతున్నటువంటి విషయాలు ఎప్పటికప్పుడు తన సారథి సంజయుని ద్వారా తెలుసుకుంటూ విచారిస్తుంటాడు. శ్రీకృష్ణుని వరప్రభావంతో సూక్ష్మ రూపంలో యుద్ధ భూమినంతా తిరుగుతూ చూసినదంతా ధృతరాష్ట్ర మహారాజుకు వినిపిస్తూ ఉంటాడు సంజయుడు. ధృతరాష్ట్ర మహారాజు సంజయుని, నా పుత్రులు పాండుపుత్రులు పుణ్యభూమి అయినటువంటి కురుక్షేత్రంలో ఏం చేస్తున్నారు అని అడిగాడు. దానికి సంజయుడు ఇలా సమాధానమిచ్చాడు. యుద్ధ వ్యూహానుసారం నిలబడ్డ పాండవ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా మాట్లాడుతున్నాడు. గురుదేవా, ద్రుపదపుత్రుడు ఇంకా మీ శిష్యుడు మరియు బుద్ధిమంతుడైనటువంటి దృష్టద్యుమ్నుని వ్యూహ ప్రకారం పాండవ సైన్యం నిలిచి ఉంది. ఈ పాండవ సైన్యందు గొప్ప గొప్పవారైనటువంటి వీరులు, విలుకాండ్రు, భీమార్జునులతో సమానులైనటువంటి సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, ఇంకా శక్తిమంతుడైనటువంటి కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు ఉన్నారు. వీరందరూ మహారథులు. విప్రవర్య, ధృతరాష్ట్ర మహారాజా, మన సైన్యములోని ప్రముఖ సేనానాయకులను కూడా మీకు గుర్తు నిమిత్తము చెప్పుచున్నాను. తమరు, భీష్ముడు, కర్ణుడు, ఇంకను యుద్ధమందు జయశీలుడగు కృపుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, ఇంకా నా కొరకు తమ ప్రాణాలను సైతం ఇచ్చేందుకు సంసిద్ధులైనటువంటి నానా శస్త్ర ప్రహార సమర్థులకు యుద్ధ నిపుణులైనటువంటి సూరులు అనేకులున్నారు. అట్టి మన బలము భీష్మాభిరక్షితమై ఉన్నను వారలను జయింప అసమర్థమైనది. స్వల్ప సంఖ్యాకమైనను పాండవ బలము భీమాభిరక్షితమై మనలను జయించుటకు సమర్థమై ఉన్నది. అందువలన మీరందరూ సమస్త వ్యూహ ద్వారములందు నియమిత స్థానములందుండి భీష్మ పితామహుని రక్షించండి అని దుర్యోధనుడు ద్రోణాచార్యునితో పలికాడు. ప్రతాపశాలి మరియు కురువృద్ధుడు అగు భీష్మ పితామహుడు దుర్యోధనుడు సంతోషం పొందే విధంగా సింహగర్జనయునర్చి శంఖమును పూరించాడు. అలా భీష్మునిచే చైతన్యాన్ని పొంది శంఖములు, భేరీనాదములు, ఢక్కా, మృదంగములు, రణశృంగములు ఒక్కసారిగా మ్రోగసాగాయి. ఆ ధ్వనులు సర్వత్రా వ్యాపించాయి. తరువాత తెల్లని గుర్రములను పూంచిన గొప్ప రథము, దానిపై కూర్చొని కృష్ణార్జునులు తమ దివ్య శంఖములను పూరించారు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖమును, అర్జునుడు దేవదత్తము అనే శంఖమును, భయానక కార్యక్రమాలను మొనర్చే భీమసేనుడు పౌండ్రమను మహాశంఖమును పూరించారు. కుంతిపుత్రుడు ధర్మరాజు అనంత విజయమనే శంఖమును, నకులుడు సుఘోషమనేటటువంటి శంఖమును, సహదేవుడు మణిపుష్పకమనేటటువంటి శంఖమును పూరించారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాధనుర్ధరి కాశీరాజు, ఇంకా మహారథుడు శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, పరాజయమెరుగునటువంటి సాత్యకి, ద్రుపదుడు, ఉప పాండవులు, మహావీరుడు అభిమన్యుడు మొదలైన వారందరూ సేనయందంతటా తమ తమ శంఖములను వేరువేరుగా పూరించారు. ఆయా శంఖారావములు భూమి మరియు ఆకాశమందంతటా తిరిగి తిరిగి ప్రతిధ్వనించి దుర్యోధనాదుల హృదయములను బ్రద్దలు చేసెను. ఓ మహీపతి, కపిధ్వజుడగు అర్జునుడు మీ పుత్రులను గాంచి తన యొక్క విల్లును ఎత్తి శ్రీకృష్ణునితో, ఓ కృష్ణ,
నా రథమును ఈ రెండు సైన్యముల మధ్య నిలుపుము. ఈ యుద్ధమున నేను ఎవరెవరితో యుద్ధము చేయవలెనో చూచెదను. దుర్బుద్ధియగు దుర్యోధన హితకాములై ఏ వీరులు యుద్ధరంగమున ప్రవేశించారో పరిశీలించెదను అన్నాడు. సంజయుడు ఇంకా ఇలా చెప్తున్నాడు. అర్జునుడు కోరిన విధంగా కృష్ణుడు రెండు సేనల మధ్య భీష్మద్రోణుల ఎదుట రాజులందరి ముందు రథమును నిలిపి, పార్థ, సమకూడినటువంటి కౌరవ సేనను చూడుము అని పలికాడు. అప్పుడు పార్థుడు రెండు సేనల మధ్య నిలిచి ఇరుపక్షముల నిలిచియున్న పితృస్థానీయులను, తాతలను, విద్యాగురువులను, మేనమామలు, అన్నదమ్ములు, కొడుకలు, మనమలు, సఖులు, మిత్రులు అందరి వైపు చూచి అత్యంత దయార్ద్ర హృదయుడై దుఃఖిస్తూ ఇలా మాట్లాడుతున్నాడు. కృష్ణ, యుద్ధాభిలాషులై వచ్చిన బంధువులను చూచి నా అవయవములు పట్టుతప్పిపోవుచున్నవి. నోరు ఎండిపోవుచున్నది, శరీరము వణుకుచున్నది, గగుర్పాటు కలిగి గాంధీవము జారిపోవుచున్నది, చర్మము మండుచున్నది, మనస్సు భ్రమించుచు నిలబడుటకు శక్తి లేకున్నది. అశుభ సూచకములకు శకునములు కనబడుతున్నాయి. ఈ యుద్ధమున బంధువులను చంపిన కలిగే శ్రేయస్సు నాకు కనిపించుటలేదు. కృష్ణ, ఈ యుద్ధమున విజయమును గాని రాజ్యభోగములను గాని నేను కోరను. ఎవరి నిమిత్తం ఈ రాజ్యభోగ సుఖములను కోరుచుంటిమో అట్టి బంధుగణమంతా తమ ధన ప్రాణములందు ఆశ వదులుకొని ఈ యుద్ధము చేయనిచున్నారు. త్రిలోకాధిపత్యమిస్తానన్నా నన్ను చంపువారులను నేను చంప ఇష్టపడను. జనార్దన, దుర్యోధనాదులను చంపుట వలన మనకేమి ప్రీతి కలుగును? ఈ దుర్మార్గులను చంపినను మనకు పాపమే సంభవించును. ఓ కృష్ణ, మన బంధువులను చంపి మనమెట్లు సుఖింపగలము? జనార్దన, వీరు రాజ్యకాంక్షచే అవివేకులైనారు. వంశనాశనము వలన కలుగు దోషము, మిత్రద్రోహము వలన కలుగు పాపము గ్రహించుటలేదు. ఈ దోష పాపములను గ్రహింపగలిగిన మనము ఈ యుద్ధము నుండి ఎందుకు విరమింపరాదు? ఓ కృష్ణ, కులము నశించుటచే సనాతన ధర్మము నశించును, అధర్మము వ్యాప్తి చెందును, కుల స్త్రీలు చెడిపోవుదురు. అందువల్ల వర్ణ సంకరము కలుగును. అట్టి వర్ణ సంకరము కులనాశకులకు నరక కారణమగును. వారి పితృదేవతలు శ్రాద్ధ తర్పణ క్రియలు లేక నరకమందు వసింతురు. అయ్యో, రాజ్య సుఖ లోభము వలన బంధువులను వధింప ఉద్యమించి మనమెంత పాపము చేయుటకు సంకల్పించినామో కదా. నిరస్త్రుడనై ప్రతీకార బుద్ధి లేని నన్ను శస్త్రధారులైనటువంటి దుర్యోధనాదులు యుద్ధమున చంపినను అది నాకు క్షేమకరమైనదియే అగును. అర్జునుడిట్లు చెబుతూ బాణములను కూడిన విల్లును విడిచి మనసున శోకము నిండి రథమునందు కూలబడి ఉన్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. ఇదే అర్జున విషాదయోగ ప్రథమ అధ్యాయం.